హాయ్ అండి, పుదీనా చట్నీ ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ బాండిల్లో ఆయిల్ వేసేసి పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ జార్లో తీసేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని వెల్లుల్లి టమాటా వేసి, టమాటా మరీ ఎక్కువ మగ్గబడలేదు, కొంచెం మగ్గితే చాలు. సాల్ట్ వేసి కలిపేసి మూతేసేసుకోవాలి. కొత్తిమీర కొంచెం, పుదీనా ఎక్కువ వాష్ చేసి పక్కన పెట్టుకొని టమాటా ఈ విధంగా ఉన్నప్పుడు దాంట్లో మనం కొత్తిమీర పుదీనా అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇది దగ్గర పడేదాకా వేపుకోవాలండి. దాంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఆ లోపు ఇది మిక్సర్ చేసేసుకుందాము. కొంచెం కచ్చపచ్చగా మిక్సర్ చేసుకుంటే పల్లి మనకు తినేటప్పుడు తగులుతుంటుంది, సో టేస్ట్ అనేది బాగుంటుంది. కొత్తిమీర పుదీనా అనేది ఇట్లాగా గట్టిగా రావాలండి. అట్లయితే 1 వీక్ వరకు కూడా మనకు స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత దానికి పోపు పెట్టేసి పోపు కలిపేసుకోవడమే. ట్రస్ట్ మీ, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇడ్లీ, దోశ, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్